మధ్యప్రదేశ్లో 18 నెలల క్రితం హత్యకు గురైన ఓ యువతి సజీవంగా తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు షాకుకు గురయ్యారు. మన్సార్ జిల్లాకు చెందిన లలితాబాయి అనే యువతి 18 నెలల క్రితం హత్యకు గురైంది. పోలీసులు లలితాబాయి శవాన్ని తల్లిదండ్రులకు చూపించగా ఒంటిపై ఉన్న గుర్తుల సాయంతో ఆ శవం తమ కూతురిదే అని వాళ్లు నిర్ధారించారు. ఆ తర్వాత శవానికి అంత్యక్రియలు కూడా నిర్వహించారు. లలిత మరణంపై మర్డర్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఓ 4 వ్యక్తులు ఆ మర్డర్ చేసినట్లు తేల్చారు. అయితే ఇదంతా జరిగిన 18 నెలల తర్వాత హత్యకు గురైన లలితాబాయి ఇంటికి వచ్చింది. చనిపోయిందని అనుకున్న వ్యక్తి తిరిగి రావడంతో ఆమెను చూసి కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఆ వెంటనే తండ్రి రామేష్ నానూరాం లలితను పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లి తన కూతురు బతికే ఉందని వారికి చెప్పారు. ఆమెను చూసి ఆశ్చర్యపోయిన పోలీసులు ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లామని లలితను ప్రశ్నించారు. తాను భానూపుర గ్రామానికి చెందిన షారుఖ్తో వెళ్లిపోయానని, అతడితో 2 రోజులు ఉన్నానని లలిత వెల్లడించింది. తర్వాత అతడు నన్ను 5 లక్షలకు వేరే వ్యక్తికి అమ్మేశాడని తెలిపింది. కొన్ని రోజుల తర్వాత అక్కడి నుంచి తప్పించుకుని ఇంటికి వచ్చానని పోలీసులకు చెప్పింది. తానే లలితను అని నిరూపించే ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్ వారికి చూపించింది. మరోవైపు లలితను చంపిన కేసులో అరెస్టైన 4 వ్యక్తులు 18 నెలలుగా జైల్లోనే ఉన్నారు.